ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ జొన్నలతో పూర్తిగా నిండిపోయింది. ఎక్కడ చూసినా జొన్నల బస్తాలే కనిపిస్తున్నాయి. మార్కెట్ యార్డ్ ముందు కూడా జొన్నలను కుప్పలుగా పోశారు రైతులు. ఈ కుప్పలను కొనుగోలు చేయాలంటే మార్కెట్ యార్డులోకి తరలించాలంటున్నారు సిబ్బంది. లేదంటే కొనుగోలు టోకెన్ ఇచ్చేదే లేదంటున్నారు. దీంతో చేసేదేం లేక రైతులు బస్తాకు 50 రూపాయల హమాలీలకు చెల్లించి మార్కెట్ యార్డు లోపలికి తరలిస్తున్నారు. అలా ఒక ట్రాక్టర్ జొన్నలు తరలించడానికి 5,000 రూపాయలు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్నలను అమ్ముకోవడానికి రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని ఏదైతే ముందు ఉన్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ప్రధానంగా మార్కెట్ యార్డు పూర్తిగా జొన్నల కొనుగోళ్లతో నిండిపోయింది. ముఖ్యంగా ఎవరైతే రైతులు తీసుకొచ్చిన తర్వాత జొన్నల్ని కొనుగోలు చేశారో అదేవిధంగా ఆ బస్తాలను తరలించకపోవడంతో అక్కడ పూర్తిగా ఏవైతే తీసుకొచ్చిన జొన్నల్ని మళ్ళీ అవతల వైపు ఏవైతే తూకం వేయని జొన్నల్ని అక్కడికి తీసుకువెళ్ళి అమ్ముదామంటే స్థలం లేదు. కొద్ది స్థలం మాత్రమే అక్కడ ఉంది. దాంతో ఎవరైతే రైతులు గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన జొన్నల్ని ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ యార్డు ముందు పోయడం జరిగింది. ఈ జొన్నలను కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో ఎవరైతే రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా రైతులు ఈ జొన్నల్ని అవతల వైపు తీసుకెళ్లి అమ్ముకోవాలంటే అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే మార్కెట్ యార్డు ఉందో ఆ మార్కెట్ యార్డులో తూకం వేసిన 1000 బస్తాలు ఉన్నాయి. ఆ 1000 బస్తాల అవతల వైపు మాత్రం కొద్ది స్థలం ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లడానికి ఒక్కొక్క బస్తా ఏదైతే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. మనం చూస్తున్న ఏవైతే బస్తాలని కొంతమంది హమాలీలు తరలిస్తున్నారో ఆ తరలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్యంగా రైతులు ఇక్కడికి ఏదైతే జొన్నల్ని తీసుకురావాలంటే కనీసం ఒక ట్రాక్టర్కు 5,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అవతల వైపు ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడికి తీసుకెళ్లాలంటే 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతుంది. ఈ విధంగా ఏదైతే ఇంటి నుంచి మార్కెట్ యార్డుకు రావడానికి ఒక 5,000 రూపాయలు, అదేవిధంగా ఇక్కడ మార్కెట్ యార్డ్ నుంచి అవతల ఏదైతే ఖాళీ స్థలం ఉందో అక్కడికి తీసుకెళ్లడానికి ఒక 6,000 రూపాయలు, అదేవిధంగా తూకం వేసిన సందర్భంగా మరొక 4,000 రూపాయలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా ఏవైతే తూకం వేసిన జొన్నల్ని తరలించకపోవడం వల్లనే ఈ విధమైన పరిస్థితులు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో రైతులు జొన్నకు సంబంధించిన రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఒక అన్న ఉన్నారు. అన్న, ఏముంది పరిస్థితి? బ్యాగులు లేవు, బరదం లేవన్న. లోపల పోతేనే పాసింగ్ చేస్తారట. మీ బయట సంబంధం లేదంటున్నారు. లోపల పోయారా ఇవి లేబర్ పెట్టుకొని పంపించుకున్నాం. పోతాకు 30 నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం తీసుకెళ్ళాలి? ఒక బస్తాకు ఎవరు తీసుకుంటున్నారు 50 రూపాయలు? ఇక్కడ కూలీలు బస్తాకి కూలీ తీసుకొని అక్కడికి వెళ్ళాలన్న. ఒక 100 మీటర్లకు దాటి వెళ్ళాలి. ఇంకా కమ్సే కమ్ ఇక్కడ నుంచి అక్కడికి తరలించడానికి మీకు ఎంత భారం అవుతుంది? ఇక్కడికి తీసుకురావడానికి ఇంటి నుంచి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? 2 కుప్పలు 2 కలిపి 5,000 అడిగినారు తీసుకెళ్ళడానికి. లోపల 5,000 అడుగుతుంది. 2 కుప్పలకు 5,000 అడుగుతుంది. ఇంటికాడికి తీసుకొచ్చి 5,000 అయినాయి. లేబర్ తోటి ట్రాక్టర్ ఛార్జ్. మళ్ళీ తూకం వేసిన తర్వాత కూడా డబ్బులు తీసుకుంటారు. నింపడానికి పోతాకు 10 రూపాయలు తీసుకుంటారు. దానికి పోతాకు ఒక 1,000 రూపాయలు 1,500 దానికి అయితే. ఇంకా దానికి బయట ఖాళీ స్థలం ఉందా? ఏడా లోపల అటు కడితే ఈ పోతలు లేపకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పోతలు పక్క పెట్టయితే లోపలికి వెళ్తారు రైతులకు. దాంతో మొత్తానికి జామ్ అయిపోయింది. అక్కడికి తీసుకెళ్ళాలి. 2 గోదాం దాటి తీసుకెళ్ళాలి. ఇది ఇక్కడ ఉన్న అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మార్కెట్ యార్డు అవతల ఏవైతే ఉన్నాయో వీటిని కొనుగోలు చేయమని అధికారులు చెప్పారు. ఆ అధికారులు చెప్పడంతో ఏవైతే ఈ బస్తాలని ఈ జొన్నల్ని అవతల వైపు ఏవైతే తూకం వేసిన బస్తాలు ఉన్నాయో అవతల వైపు కొద్ది స్థలం ఉంది, అటువైపు తరలిస్తే మాత్రమే తూకం చేస్తామని అధికారులు చెప్తుండడంతో ఇక్కడికి తీసుకొచ్చిన జొన్నల్ని ఎక్కడైతే ఏవైతే నిల్వ చేశారో నిల్వ చేసిన ప్రాంతం నుంచి అవతల వైపు తరలించడానికి ఒక్కొక్క కుప్పకి 5,000 రూపాయలు అవుతుంది. ఈ విధంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనేక ఇబ్బందులు పడి పండించిన పంటను ఇక్కడ అమ్ముకుందామంటే ఏదైతే తూకం వేసిన బస్తాల్ని తరలించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే మార్కెట్ యార్డు మొత్తం కూడా ఏదైతే తూకం వేసిన బస్తాలతోని నిండిపోయింది. ఆ బస్తాలతోని నిండిపోవడంతో రైతులందరూ బయట నిల్వ చేస్తున్నారు. ఆ నిల్వ చేసిన ఏవైతే జొన్నల్ని ఇక్కడ కొనుగోలు చేయమని చెప్పడంతో మళ్ళీ అవతల వైపు తరలిస్తున్నారు. ఈ విధంగా అనేక మంది రైతులు అవస్థలు పడుతున్నారు. ఇంకొక రైతు కూడా మనతో పాటు ఉన్నారు. ఏమైందన్నా ఇక్కడ నుంచి అవతల వైపు ఎందుకు తరలిస్తున్నారు?
సార్ ఇక్కడ ప్లేస్ ఉంది కానీ ఇక్కడ కాట వేయక అక్కడ కొనబోయి అక్కడ లోపల పెడతాం, అక్కడ కూడా బస్సులు జాగా అయిపోయింది సార్. అయినా మేము డేట్ వైజ్గానే తీసుకొచ్చినాం సార్. యాపల్గూడ నుంచి డేట్ వైజ్గానే తెచ్చినాం. వాళ్ళు 20 ఇచ్చిండ్రు మాకు డేటు, అయినా 25కి తీసుకురమ్మన్నారు. ఈరోజు తీసుకొచ్చాము. మాకు ప్లేస్ లేక ఇక్కడ గేటు ముందారని ఇక్కడ రోడ్డు పైన పోసినాం సార్. ఈ కుప్పకు సార్ అక్కడ పోసినాం కదా, కుప్పకు 6,000 అడుగుతున్నారు సార్. వాళ్ళు 6,000 మళ్ళీ నింపుడుకు 6,000 అంటే ఒక్క రైతుకు 12,000 ఖర్చు అయిన తర్వాత ఇక లాభ పొందడం రైతు ఏ విధంగా తమను దోపిడీ చేయడం పట్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏవైతే తూకం వేసిన బస్తాలు ఉన్నాయో ఆ తూకం వేసిన బస్తాలన్నింటిని కూడా గోడౌన్కు తరలించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏవైతే రైతులు మార్కెట్ యార్డు ముందు నిల్వ చేసుకున్నారో వాటన్నిటిని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న రైతులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.